సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. వ్యక్తి ఎవరు అని చెప్పేసి చాలా సెర్చ్ పెరిగింది. అందుకని నేను ఎస్పెషల్లీ మీరు నాకు ఎప్పటి నుంచో తెలిసినా కానీ అందరం టచ్లో లేము మధ్యలో. సో సడన్గా నేను కూడా చూసి షాక్ అయ్యాను అనమాట థియేటర్లో. ఏంటి ఏం చేశారు ఈ క్యారెక్టర్ అని. సో అలా గూగుల్ సెర్చ్ పెరిగిన తర్వాత అనిపించింది ఒకసారి వెళ్ళి చూద్దాం, ఈ సినిమా గురించి మంచి ఎక్స్పీరియన్స్లు తీసుకుందాం మీ దగ్గరనే వచ్చేసాను నేను. ఏంటి అసలుకి ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీని తీసేస్తే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హస్బెండ్ ఏం చేస్తుంటారు, పిల్లలు ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు? మాది చిన్న విలేజ్ అండి. నేను పుట్టి పెరిగిందంటే యాక్చువల్గా ఇప్పుడు డివైడ్ అయిపోయింది, తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయింది. కానీ నేను మొన్నటి వరకు ఖమ్మం డిస్టిక్ అంటారు, మాది మనుగూరు. నేను మనుగూరులోనే పుట్టాను, పెరిగాను, స్కూలింగ్స్ అన్నీ అక్కడే అయిపోయినాయి. నాకు 10th క్లాస్లోనే మ్యారేజ్ అయిపోయింది. 10th మ్యారేజ్ అయింది. మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి, మా మామయ్య వాళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి అమరావతి దగ్గర లింగాపురం. మా అత్తయ్య వాళ్ళు కృష్ణా డిస్టిక్ వాళ్ళు. కానీ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళందరూ భద్రాచలంలో సెటిల్ అనమాట. ఫాస్ట్ ఒక 70 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చారు. ఇంకా నాకు 2 మరుదులు, మాకు మొత్తం వ్యవసాయం, బాగా వ్యవసాయం అనమాట. ఎంత వ్యవసాయం అంటే నేను కూడా చేనుకి వెళ్ళి చేలో పనులు చేశాను. మీరు పొలం పని చేశారు? నాకు అన్ని పనులు వచ్చండి. ఓకే, ఎక్కువ ఏ పొలం పని చేస్తుంటారు మీరు? వరి మాగాళ్ళు అని. మాకు ఒక 8 గేదెలు ఉండేటివి, 2 ఆవులు ఉండేటివి. ఓకే. మాకు ఎద్దుల బండి ఉండేది. పొగాకేస్తారు, ఆ కూలోళ్ళు వస్తారు బాగా చేనుకి. పొగాకేస్తారు, మిర్చి వేస్తారు, వరేస్తారు, పత్తి, అన్నీ వేస్తారు. రెగ్యులర్గా మీరు పొలం వెళ్తారు? నేను కూడా పొలానికి వెళ్ళాను. నేను అన్ని పనులు చేశాను. ఒక్క పౌస్ పేరు ఎత్తుకొని మందు తప్ప మిగిలిన వ్యవసాయం పనులు అన్ని పనులు నాకు వచ్చి. నేను పాలు పితుకుతాను, అన్నీ చేస్తాను. జీతగాళ్ళు మా ఇంట్లో 4 ఉండేవాళ్ళు, పెద్ద ఫ్యామిలీ. ఇంకా మా అమ్మ మా నాన్న అంటే మాది వ్యవసాయమే. నాకు 2 అక్కలు, 1 అన్నయ్య, అందరూ హ్యాపీ. నేను అన్ఫార్చునేట్లీ పిల్లల చదువు గురించి అని మేబీ రావాల్సి వచ్చింది, హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఒక దగ్గర అనూస్లో ట్రైనింగ్ అయ్యా, జస్ట్ ఇంట్లో ఉండడం ఎందుకన్నట్టుగా ట్రైనింగ్ అయ్యాను. అనూస్లో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను. అక్కడ నుంచి నీతా సెర్బలో చేశాను. ఒలీవాలో కూడా ట్రైనింగ్ అయ్యాను, హెయిర్ అండ్ స్కిన్. అయిపోయిన తర్వాత ఒకసారి చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు దాత్రి కంపెనీ అండ్ నీతా సెర్బలు కొలాగా ఉంటాం. ఆయన ఇట్లనే ఒకరోజు ఇట్లా మాట్లాడుతా లత నువ్వు ట్రై చేయొచ్చు కదా, సార్ కొంచెం ఫీల్డ్లో టచ్ ఉంది, ప్రొడ్యూస్గా కొంత అతను ఏదో అమౌంట్ ఇస్తారు, ఏదో ఇంట్రెస్ట్ ఏదో చెప్పారు. మనకు అసలు అవన్నీ తెలియదు. ఓకే చేస్తా అంటే, సార్ నాకేం వస్తుంది సార్, నేను ఎలా చేస్తానంటే, ఏముందమ్మా ఒకసారి ట్రై చెయ్యి, అదృష్టం బాగుంటుంది. నిజంగా ఆయన చెప్పింది, ఎందుకంటే లైఫ్లో నేను చచ్చిపోయేదాకా మర్చిపోలేను. ఆయన అసలు ఆయన నోట్లోంచి వచ్చిన వర్డ్ ఇది అనమాట. ఓకే, ట్రై చేయొచ్చు కదా అని చేసి పీసీ రెడ్డి గారి దగ్గరికి పంపించేసి, అక్కడ నుంచి కిన్నెర సిస్టర్గా ఏదో ఒక క్యారెక్టర్ అప్పుడు అనుకున్నారు, కానీ చేయలేదు. మేకప్ వేసారు, పెద్ద వర్షం, దుమ్ము దారం అంతా హాడాడైపోయింది, అసలు కెమెరా ముందు కూడా పోలేదు. కాకపోతే అక్కడికి పోయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి, మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేకప్ అన్నయ్య వాళ్ళు ఇట్లా నాకు హెల్ప్ చేశారు. ఒక షూటింగ్కి వెళ్ళి చేశాను అంటే అక్కడ నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన హెల్పే నేను ఈరోజు ఇక్కడ. అంతే, నాకు అసలు ఎవరు తెలియదు. ఇండస్ట్రీ యాక్టింగ్ అంటే డెఫినెట్గానండి, నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేయబట్టి నేను ఇక్కడ దాకా ఉన్నాను. మా ఆయన బంగారం, వాసన చెప్పాలంటే బంగారం అంటే బంగారం. వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఆడవాళ్ళు వర్క్ చేయలేరండి. ఫస్ట్ నమ్మకం ఉండాలి. ఏం చేస్తుంటారు హస్బెండ్? మాది వ్యవసాయం అండి. ఆయన వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు కూడా? మాది వ్యవసాయం. మాకు జామాయిల తోటలు ఉన్నాయి, ఒక 20 ఎకరాల జామాయిల తోటలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చేస్తారు భద్రాచలంలో. అంతే, ఇంకా షూటింగ్ ఉంటే ఎక్కువ ఇక్కడ ఉంటాను, షూటింగ్ లేకపోతే మా ఊరు వెళ్ళిపోతాను. పొలం పని చేస్తారు ఇప్పుడు కూడా? ఇప్పుడు ఐటీడీఏ కట్టారండి మాకు భద్రాచలంలో. ఇప్పుడు కొంచెం దొరకట్లేదు మనుషులు, మొత్తం జామాయిలు వేశారు. ప్లస్ పెద్దోళ్ళు అవుతున్నారు కదా, చేయలేరు, పనులు దొరకట్లేదు. ప్రజెంట్ అయితే జామాయిలు దగ్గరలో మాకు సారపాక ఐటీడీఏ ఆఫీస్ ఉంది కదా, పేపర్ బోర్డు ఉంది కాబట్టి ఓకే, హ్యాపీ. 2 పిల్లలు సెటిల్ అయ్యారు, ఇంకా ఓకే ఇనఫ్ అనుకున్నాం. వ్యవసాయం. 2 అమ్మాయిలా? ఏం చేస్తున్నారు అమ్మాయిలు? 2 జాబ్ చేస్తున్నారు. ఓకే, యుఎస్ లోనే.
అంతే. Settled. నా ఫ్యామిలీ అంటే ఇదే. బాధపడే విషయం ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. వాళ్ళు ఉంటే చాలా బాగుండేది. మా అమ్మ మా నాన్న ఉంటే చాలా బాగుండేది. వాళ్ళు మిస్ అవుతున్నాను. అంటే చాలా health గుర్తొస్తారు issue. వాళ్ళు. హెల్త్ ఇష్యూ అంటే అంతే. కొడుకు వదిలేండి, వాళ్ళు ఏదో మనోవేదన, హెల్త్ ఇష్యూస్. ఓన్ బ్రదర్ ఉన్నారు కదా మీకు? ఉన్నారు అంతే. టచ్లో లేరు? ఉన్నారు అంతే, ఉన్నారని చెప్పుకోవడానికి ఉన్నారు. ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు వాళ్ళు బాగానే ఉంటారు? మా అక్కలే కొంచెం ఇప్పుడు అమ్మ నాన్న. హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ అండి. వాళ్ళు చూడబట్టే, అందరూ హెల్ప్ చేయబట్టే ఇక్కడ దాకా ఉన్నానండి. అంతే. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, 12 years నుంచి ఎదురు చూస్తున్నాను అని. ఒక మంచి అవకాశం పుష్పలో వచ్చింది. ఈ 12 years స్ట్రగుల్ అనేది నేను చూశాను మిమ్మల్ని. అంటే జూనియర్ ఆర్టిస్ట్గా కూడా మీరు చేశారు కొన్ని. అది ఒకటి మైనస్ అయిందండి వాస్తవం చెప్పాలంటే. నేను జూనియర్ ఆర్టిస్ట్గా దేంట్లో చేయలేదు. అది పేరైతే బయటకు అలా పోర్ట్రేట్ చేశారు. ఎందుకు చేశారో నాకు తెలియదు. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ అంటే చేసినా పర్వాలేదు, కానీ నా బాధ ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు కూడా మనుషులే కదా. అలా ఎస్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్టులు పెద్ద హీరోలు కొంతమంది చిన్న చేసి కూడా పెద్ద ఇప్పుడు మెగా అయ్యారు. ఎవరిని ఇలాని అనకూడదు కదా. వెనక నిలబడిన వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద హీరోయిన్స్ అయ్యారు. అలా తప్పు కదా అంటాం. సాయి పల్లవి డీ నుంచే కదా వచ్చింది. అలా కంటెస్టెంట్ అమ్మాయి కూడా ఈరోజు టాప్ హీరోయిన్. అది ఒకటి లక్ అండి, దేవుడు ఎలా రాసి పెడతాడో తెలియదు. నేను పేడకల్లా తీసుకునేదాన్ని, పేడ తీసేదాన్ని ఇంట్లో. నాకు ఇలా వస్తుందనే విషయం తెలియదు కదండి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అవకాశం అనేది రావాలండి. ఒక టైము ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఒక టైం రావాలండి. ఆ టైం పుష్పతో వచ్చింది. ఎన్నండి, నేను సీరియల్స్ చాలా చేశాను. దూరదర్శన్ సీరియల్స్ చేశాను. నాకు నచ్చిన సీరియల్ ముహూర్త బలం దూరదర్శన్లో, చాలా బాగుంటుంది. మీరావళి సార్ చేశారు దానికి డైరెక్షన్. ఈ ఛానల్స్లో ఈటీవీ, జెమిని, జీ తెలుగు, ఈటీవీ అన్నిట్లో చేస్తున్నాను.